భూమి మీద ఉన్నటువంటి కాసేపు సుఖంగా, భోగంగా, సౌఖ్యంగా, సంతోషంగా సుఖభోగాలు అనుభవించటం కావాలా? లేదా ఈ భూమి మీద కొంచెం కష్టం వచ్చినా, కొంచెం ఇబ్బంది వచ్చినా ఇది శాశ్వతం కాదు, శాశ్వతమైంది ఒక రాజ్యం ఉంది. అది దేవుని రాజ్యం, అది యుగయుగములు ఉండే రాజ్యం. ఆ రాజ్యం కోసం సిద్ధపడడం ఇంపార్టెంట్ అంటారా? లేక ఈ భూమి మీద ఏ కష్టం లేకుండా, ఏ రోగం లేకుండా, ఏ బాధ లేకుండా ఇక్కడే బతికేద్దాం, ఇది కరెక్ట్ అంటారా? చెప్పండి. సహోదరి సహోదరులు, మన మైండ్ సెట్ మారాలి. మనకు కావాల్సింది వరాలు కాదు, మనకు కావాల్సింది వరాలు ఇచ్చే దేవుడు కావాలి. పాపి పరిశుద్ధపరచబడ్డాం. ఒక పాపి తాను కలిగి ఉన్న పాపిష్టి అలవాట్లోంచి బయటపడ్డాం. అన్నిటికంటే శ్రేష్టమైన అద్భుతం క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించటం, అన్నిటికంటే విలువైన అద్భుతం. అడుగుతున్న ఈరోజు మనలో ఎంతమంది ఆ అద్భుతాన్ని స్వతంత్రించుకున్నారు?